రండి, ప్రశస్తమైనటువంటి సమయంలోకి వచ్చి ఉన్నాము. ఈరోజు అన్నాజోన్ మాస్టర్మ గారు మనకి వాక్య సందేశాన్ని అందజేయడానికి మన మధ్యలో సిద్ధపడి ఉన్నారు. మాస్టర్మ గారు వందనాలండి. వందనాలమ్మా. వందనాలండి. వాక్యాన్ని అందజేయండి. మేమందరము విని ఆశీర్వాదానికి కారకులు అవ్వినట్లు మరి సమయాన్ని మీకు అప్పగిస్తున్నాము. ప్రేమతో ఆహ్వానము. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక. దేవాతి దేవుడు ఎంతగానో ఆశ్చర్యకరంగా ఒక్కో దినము కంటి పాపల మనల్ని అందరూ కాచి కాపాడి ఆరోగ్యమైన ఆయుష్కాలము శాంతి సమాధానము దయచేసి సజీవు లెక్కలో ఉంచి మనమందరం ఆయన నామాన్ని గణపరిచే భాగ్యాన్ని దేవాతి దేవునికి ఇచ్చినందుకు దేవాతి దేవుని కృతజ్ఞాస్తులు చెల్లించుకున్నాము. ఈ మీట్లో ఉన్న ప్రతి బిడ్డని పేరు పేరు వచ్చిన దేవుడు దీవించి తన కృపలో భద్రపరచును గాక. ఆమేన్. ఒక చిన్న పాట పాడతానండి. ఒడ్డు చేరి నీ ఎదుట నిల్పునప్పుడు రక్షకం ఒక్క ఆత్మనైనా తేక సిగ్గుపడిపోదునాం ఒక్క ఆత్మనైనా నేను రక్షింపక యేసువా వట్టి చేతులాతో నిన్ను దర్శించుట తాగునాం ఆత్మలందు వాంచలేక సోమరులై కాలమున్ వ్యర్థపరచువారనాడు చింతతోడ నిల్తురు ఒక్క ఆత్మనైనా నేను రక్షింపక యేసువా వట్టి చేతులాతో నిన్ను దర్శించుట తాగునాం కాలమెల్ల గడిచిపోయెన్ మోసపోతినేనయ్యో గడిచినట్టి కాలమైతే ఏడ్చినాను రాదది ఒక్క ఆత్మనైనా నేను రక్షింపక యేసువా వట్టి చేతులాతో నిన్ను దర్శించుట తాగునాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మరి ఈ రోజు మన వాక్య భాగము ప్రత్యేకమైన జనాంగము. ప్రత్యేకమైన జనాంగము. అవునండి, ఇటువంటి లోకంలో దేవుడు మనల్ని ప్రత్యేకపరుచుకొని తన బిడ్డలుగా మనల్ని ఎన్నుకున్న విధానం బట్టి దేవునికి స్తోత్రములు. ఎంతో మందిని ఆయన సృష్టించాడు, ఎన్నో కార్యాలు ఆయన చేశాడు. కానీ తన నమ్ముకున్న బిడ్డలని ఆయన ఒక ప్రత్యేకమైన రీతిగా ఆయన ఈ లోకములో మనల్ని నడిపిస్తున్నాడండి. దయచేసి అందరూ సంఖ్యాకాండము 23వ అధ్యాయము 9వ వచనము మాత్రము అందరం కలిసి చదువుకుందామండి. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 9వ వచనము. చదువుదామండి. చదవమ్మా. మెట్టెల శిఖరము నుండి అతని చూచుచున్నాను, కొండల నుండి అతని కనుగొనుచున్నాను. ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించును, జనములలో లెక్కింపబడరు. ఆమేన్. ఆమేన్, ఆమేన్. ఈ వాక్య భాగంలో 9వ వచనములో 4 అంశములు చెప్పబడి ఉన్నాయి. మెట్టెల శిఖరము నుండి అతని చూచుచున్నాను, రెండవదిగా కొండల నుండి అతన్ని కనుగొనుచున్నాను, మూడవదిగా ఆ జనము ఒంటిగా నివసించును, నాలుగవదిగా జనములలో లెక్కింపబడదు.
ఈ 4 మాటలు మన జీవితంలో కూడా దేవుడు నెరవేరుస్తున్నాడండి. అవునండి, ఇది బిలాము గారు ఆయన ఒక ప్రవక్తగా ఉపమాన రీతిగా చెప్పబడిన మాటలు. బిలాము గురించి మనం చూసినట్లయితే సంఖ్యాకాండము 22వ అధ్యాయం నుంచి 24 వరకు మనము బిలామును గురించి చెప్పబడి ఉంది. అతడు ఇశ్రాయేలును దీవించడము, దేవుని దర్శనము పొందుకొని మహోన్నతుడైన దేవుని గురించిన దేవోక్తిని పలికినట్లు 24 అధ్యాయములు కూడా మనము చూడగలము. ఈ లోకములో దేవుని కొరకు జీవించే వారికి ఉన్న ప్రత్యేకత ఎంతో గొప్పది. ఇశ్రాయేలు ప్రజలను శపింపమని బాలాకు బిలామును కోరి ఉండగా ఈ 9వ వచనములో బిలాము నోరు తెరిచి మాట్లాడతాడండి. నోరు తెరచి 9వ వచనములో దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలుడెలా ఆయన చూపిన ప్రేమను ప్రస్తావించడము మనము ఈ వాక్య భాగంలో మనము చూడగలమండి. ఇశ్రాయేలులు ఎవరనగా వారు ఒంటరిగా నివసించేవారు, జనములలో లెక్కింపబడిన వారు కారు. వారికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే వారు మిగిలిన ప్రజల కంటే ప్రత్యేకముగా ఉంటారు. కాబట్టి వారి జీవితము కూడా ఒక ప్రత్యేకముగా ఉంటది. ప్రత్యేకింపబడిన వారు ప్రత్యేకమైన గుణలక్షణములు కలిగి ఉంటారు. పరిశుద్ధ గ్రంథంలో ఆది క్రైస్తవులు కూడా ఒక ప్రత్యేకమైన వారిగా వారు జీవించారు. కాబట్టి ఈ 4 వచనములు, ఈ 9వ వచనములో 23వ అధ్యాయము 9వ వచనములో ఈ 4 వచనములో మన జీవితంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలను నడిపించిన దేవుడు, ఇశ్రాయేలు ప్రజలను ప్రత్యేకించిన దేవుడు మన జీవితంలో కూడా ఈ రోజు వరకు ఈ 4 వచనముల ద్వారా ఆయన మనల్ని ప్రతి దినము మనం బలపరుస్తూ ఆయన కృపలో మనల్ని ఆదుకుని ఆదరిస్తున్నాడండి. అంతేకాకుండా అపోస్తుల కార్యము 4వ అధ్యాయము 13వ వచనములో మనం చూచినట్లయితే వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో ఉండిన వారని గుర్తెరిగిరి. విద్య లేని పామరులు అయినా కూడా ఆశ్చర్యపడ్డారు. వారి యొక్క జ్ఞానమును చూచి వారు ఆశ్చర్యపడ్డారు. ఎందుకు ఆశ్చర్యపడ్డారంటే వారు చదువు లేకపోయినా, జ్ఞానము లేకపోయినా ఎట్లా వీళ్ళకి ఇంత ధైర్యం, ఇంత జ్ఞానం వచ్చిందంటే వారు యేసుతో కూడా ఉండిన వారు. కాబట్టి ఎక్కడ నుండి ఇంత జ్ఞానం పొందుకున్నారంటే వారు రక్షకుడైన యేసును కలిగి ఉన్నారు కాబట్టి అని మనం అక్కడ అపోస్తుల కార్యమును 4వ అధ్యాయము 13వ వచనము మనం చూస్తున్నాం. దేవుని బిడ్డల యొక్క ప్రత్యేకత ఏంటంటే దేవుని మీద ఆధారపడి ఉంటే, దేవునితో సహవాసం మనం కలిగి ఉంటే, దేవునిలో అంటుకట్టుబడిన జీవితం మనం కలిగి ఉంటే దేవుడు తప్పకుండా తన బిడ్డల్ని ఆశ్చర్యకరంగా ఈ లోకముల మనల్ని ఆయన నడిపిస్తాడండి. అసలు ఎందుకు దేవుడు తన బిడ్డల్ని అట్లా ఏర్పాటు చేసుకున్నాడు అంటే మార్కు సువార్త 3వ అధ్యాయము 14వ వచనంలో మనం చూసినట్లయితే ఒక మాట ఉంటదండి. అక్కడ వారు తనతో కూడా ఉండునట్లు ఆయన వారిని నియమించెను. తనతో కూడా ఉండునట్లు. అవునండి, మన ప్రభువు మనల్ని సృష్టించిన మన దేవుడు ఎల్లప్పుడూ తను నమ్ముకున్న బిడ్డల్ని ఆయన రక్తం చేత ముద్రింపబడిన వారు ఆయన మనము ఎల్లప్పుడూ ఆయనతో సహవాసము చెయ్యాలా, ఆయనతో కూడా ఉండాలా, ఆయన సన్నిధిని మనం అనుభవించాలనే దేవుని యొక్క ఉద్దేశం అండి. ఆయనతో సహవాసము కలిగి ఉండాలని మనం ఈ లోకములో జీవించినంత కాలము ఒక గొప్ప వెలుగు సంబంధులుగా, ఉప్పులాగా జీవించాలని దేవుని యొక్క ప్రణాళిక. ఒక ప్రత్యేకమైన జీవితం కలిగి ఉంటామండి. ఎప్పుడైతే ఆ ప్రభువుని మనం కలిగి ఉంటామో, ఎప్పుడైతే ఆయనతో మనం సహవాసము చేస్తామో, మనము ఈ లోకముతో మనం కలిసిపోకుండా ఒక ప్రత్యేకమైన జీవితము, వెలుగు సంబంధులుగా, లోకమునకు మనం ఉప్పుగా ఈ లోకములో మనము జీవిస్తామండి. అందుకే నిర్గమాకాండము 3వ అధ్యాయములో 16వ వచనములో మనం చూసినట్లయితే మోషే గారు కూడా అడుగుతాడండి. మోషే దేవుని అడుగుతాడండి ఒక మాట, నా ఎడల నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును? నీవు మాతో వచ్చుట వలననే కదా. అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీదనున్న సమస్త ప్రజల్లో నుండి
ప్రత్యేకింపబడుదుమని ఆయనతో చెప్పాను. మోషే గారు అడుగుతాడండి, మేమెట్లా ఈ లోకం మేము జీవించాలా, ఎట్లా నీ కటాక్షము పొందుకోవాలా, నువ్వు మాతో వస్తేనే కదా, నీవు మాతో వస్తేనే అప్పుడు ఈ భూమి మీద ఉన్న ప్రజలందరూ ఏమని తెలుసుకుంటారంటే మేము ఒక ప్రత్యేకింపబడిన జనాంగమని తెలుసుకుంటానని మోషే దేవుని దగ్గర అడుగుతాడండి. కాబట్టి మనము కూడా ఒక ప్రత్యేకమైన ఒక జనాంగముగా ఈ లోకంలో మనం జీవిస్తున్నామంటే ఎల్లప్పుడూ ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయనతో మనం సహవాసము చేస్తూ ఆయన చిత్తం మీద ఆధారపడి ఈ లోకంలో మనం జీవిస్తున్నామంటే మనము గొప్ప ఒక ప్రత్యేకింపబడిన ఒక జనాంగం అండి మనము. అందుకే మనము లోకముతో కలిసిపోకుండా, లోకంలో ఎన్నో ఉన్నాయి అనుభవించడానికి, ఎన్నో స్థలాలు ఉన్నాయి, ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి, ఎంతో మంది మనుషులు ఉన్నారు, కానీ మనము వాటివై జోలికి మనం పోకుండా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్న సమయంలో ఆయన నామాన్ని గణపరుస్తూ ప్రతి నిమిషం ఆయన యొక్క సన్నిధిని మనం అనుభవిస్తూ ఇంతవరకు మనం ఉన్నామంటే మనం ఒక ప్రత్యేకమైన ఒక జనాంగం అండి. కాబట్టి మోషే గారు కూడా నీవు మాతో వస్తేనే ఈ ప్రజలు కూడా, భూమి మీద ఉన్న ప్రజలందరూ ఏమని తెలుసుకుంటారంటే మేము ఒక ప్రత్యేకింపబడుదుమని ఆయనతో చెప్పాను. ఒక ప్రత్యేకమైన జనాంగంగా మేము ఉంటాము ఎప్పుడంటే నీవు మాతో వస్తేనే. కాబట్టి మనము దేవుని దగ్గర అడగవలసింది, దేవా ఇటువంటి లోకముల తండ్రి నాయనా, అనుక్షణము ప్రభా నాయనా నువ్వు మాతో ఉండు ప్రభా, నీ సన్నిధి మాకు దయచే తండ్రి, నీ సన్నిధిలోనే మాకు సంపూర్ణ సంతోషము ప్రభా నాయనా అని మనము ఆయనని పిలిచినప్పుడు తప్పకుండా ఆయన మనతో ఉంటాడు, మనతో సహవాసము చేస్తాడు. ఒక ప్రత్యేకమైన జనాంగముగా మనల్ని ఆయన ఈ లోకములో మనల్ని ఏర్పరచుకుంటాడండి. కాబట్టి మనలను తన ఉన్నతమైన పిలుపునకు మనలను ఆయన ఏర్పరచుకున్నాడు. కాబట్టి లోకం నుండి వేరు చేయబడి ఒక ప్రత్యేకమైన జనాంగముగా ఆయనను స్తుతించే భాగ్యాన్ని ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికి దయచేశాడండి. అందుకే మనం ప్రతిరోజు ఇలాగ కూడుకుంటూ ఆయన నామాన్ని గణపరుస్తూ లోక సంబంధాలము కాకుండా వెలుగు సంబంధాలుగా ఈ లోకంలో జీవించే భాగ్యాన్ని దేవుడు మనకందరికి దయచేశాడండి. ప్రత్యేకమైన జీవితం గురించి ఒక మంచి మాట ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనము. ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనములో అక్కడ మనకందరికి తెలుసు ఆ స్టోరీ అంతా, ఎస్తేరు గ్రంథములో ఉన్న స్టోరీ అంతా మనకు తెలుసు. అక్కడ హామాను యూదులకు ఆయన శత్రువు. ఎప్పుడైతే యూదుల్ని నాశనం చేద్దామా అని అహ్వరేషు రాజుతో ఆయన ఎన్నో ప్రణాళికలు ఆయన వేస్తాడు. ఇక్కడ 3వ అధ్యాయము 8వ వచనంలో ఎస్తేరు గ్రంథంలో హామాను ఏమంటాడంటే అహ్వరేషు రాజుతో ఏమంటాడంటే, మీ రాజ్య సంస్థానములన్నిటి యందు ఉన్న జనులలో ఒక జాతి వారు చెదరి ఉన్నారు, వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నది, వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొను వారు కారు, కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరము కాదు. హామాను ఒక శత్రువు తెలుసుకుంటాడు. తెలుసుకుని ఎట్లయినా యూద జనాంగముని నాశనం చేయాలని అహ్వరేషు రాజుతో ఏమంటాడంటే, అయ్యా మీ సంస్థానంలో ఒక ప్రత్యేకమైన ఒక జాతి వారు ఉన్నారు, వారు విధులు సకల జనుల యొక్క విధులకు వేరుగా ఉన్నాయి, వారు రాజు యొక్క ఆజ్ఞలను వారి గైకొండా లేదు, కాబట్టి వారిని మీ ప్రదేశంలో ఉండనిచ్చుట ప్రయోజనకరము కాదు. ఎందుకంటే వారు సకల విధులు వేరుగా ఉన్నాయి. అవునండి, దేవుని నమ్ముకున్న బిడ్డల యొక్క విధులు, వారి ప్రవర్తన, వారి మాటలు అన్నీ ఒక ప్రత్యేకముగా ఉంటదండి. కాబట్టి ఈ లోకములో మనల్ని ఎవరు ఏమన్నా దూషించినా, మనల్ని పడద్రోసినా కూడా మనల్ని పైకి లేవనెత్తి మనం నిలబెట్టి ఒక ఆశీర్వాదకరముగా ఉంచే ప్రభువు మనకున్నాడు. కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా మనము దిగజారిపోకుండా నిబ్బరమైన మనసుతో ఆయన వైపు చూస్తూ నూతన శక్తితో, నూతన బలముతో ఆయన ఆరాధించే భాగ్యాన్ని దేవుడు మనకి దయచేస్తారండి. మరి ఆ రోజుల్లో మరి హామాను దేవుని ఆ యొక్క రాజు దగ్గరికి, ఎంతో క్లోజ్ గా ఉన్న రాజు దగ్గరికి వెళ్ళి ఎన్నో ఐడియాస్ ఇస్తాడు.
అలాగ చేద్దాము, ఇలాగ చేద్దాము, యూదులందరినీ నాశనం చేద్దాము, అట్లని ఎన్నో ఐడియాస్ ఇస్తాడు. కానీ దేవాతి దేవుడు, మన సృష్టికర్త, తన నమ్ముకున్న బిడ్డల్ని ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదండి. వారి పక్షం ఉండి వారితో యుద్ధము చేసే దేవుడు మనకున్నాడు. కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా మనం భయపడవలసిన పని లేదు. ఆ ఎస్తేరు గ్రంథంలో మనం చూసినట్లయితే ఆ యొక్క వాళ్ళందరూ ఎప్పుడు చాలా కలత పొందుతారు, చాలా భయపడిపోతారు ఆ యొక్క ఆర్డర్ని చూసి, ఆ యొక్క శాసనంను చూసి. కానీ ఎప్పుడైతే ఉపవాస ప్రార్థన ద్వారా వాళ్ళందరూ జయము పొందుకొని, మరి అదే హామాను వారి 10 మంది కొడుకులు కూడా ఆయన చేసిన ఉరి కొయ్య మీదనే వారు నశించిపోవడము మనము ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తున్నామండి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మనం చుట్టూ ఉన్న పరిస్థితులు ఏదైనా కూడా మనము ఒక ప్రత్యేకమైన జనాంగము కాబట్టి అనుక్షణం ఆయన వైపు మనం చూచినట్లయితే దేవాతి దేవుడు మన పక్షము ఉండి ఆశ్చర్యకార్యాలు జరిగించి మనల్ని ఒక గొప్ప జాతిగా ఈ లోకములో మనల్ని ఆయన నిలబెడతాడండి. అంతేకాకుండా అపోస్తుల కార్యములో 12వ అధ్యాయము 2వ వచనంలో మనం ఇంకొక సంగతి కూడా మనం చూస్తున్నాం. అక్కడ యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను, ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. ఇష్టమైన కార్యము, ఒకరిని చంపడము, దేవుని సువార్తను ప్రకటించే వారిని చంపడము, దేవుని నామాన్ని గణపరచే వాళ్ళని హింసించడము, అది వాళ్ళకి ఇష్టమైన కార్యం అంటండి ఆ రోజుల్లో. కాబట్టి పట్టుకోవడము, చంపడము, ఇది వారి యొక్క పద్ధతి. కానీ మన ప్రభువు అటువంటి పరిస్థితుల నుంచి దూరపరిచి తన నామ మహిమార్థమై ఈ లోకములో తన బిడ్డల్ని ఆశ్చర్యకరంగా ఆయన కాచి కాపాడతాడండి. తన బిడ్డల ఎడల మన తండ్రి ఎంత ప్రేమ, ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడంటే, ఆ రోజుల్లో మనం చూసినట్లయితే గోషేను ప్రాంతంలో నిర్గమాకాండము 10వ అధ్యాయము 23వ వచనము, నిర్గమాకాండము 10వ అధ్యాయము 23వ వచనములో చాలా అద్భుతమైన మాట అండి అది. ఆనాడు గోషేను ప్రాంతంలో మాత్రము వెలుగుండెను, ఇశ్రాయిళ్ళకందరికీ వారి నివాస స్థలంలో వెలుగుండెను. కానీ ఇదే 22వ వచనం మనం చూసినట్లయితే ఐగుప్తు దేశమంతయు 3 దినములు గాఢాంధకారము. ఐగుప్తు దేశములేమో గాఢాంధకారము, మరి ఇశ్రాయేలు ప్రజలు ఉన్న నివాస స్థలంలో మాత్రము అక్కడ మనం చూసినట్లయితే వారికి వెలుగుండెను. అవునండి, ప్రత్యేకమైన బిడ్డలకి దేవుడు ప్రత్యేకమైన ఆశీర్వాదములు ఆయన సమకూరుస్తాడండి. తాను నమ్ముకున్న బిడ్డల్ని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదండి. కాబట్టి ఈ నిర్గమకాండము 10వ అధ్యాయము 23వ వచనములో మనం చూసినట్లయితే వారి నివాస స్థలములలో వెలుగుండెను. ఎక్కడైతే ఇశ్రాయేలు ప్రజలు జీవిస్తున్నారో, ఎక్కడైతే తన బిడ్డలు ఉన్నారో ఆ స్థలంలో మాత్రమే వెలుగు, మిగతా స్థలములన్నిట్లో గాఢాంధకారము. ఎంత అద్భుతమైన దేవుడండి, ఎంత ఆశ్చర్యకరుడండి మన దేవుడు, ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడండి తన ప్రజల ఎడల. అందుకే మనం ఒక ప్రత్యేకమైన జనాంగముగా ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడండి. అదే నిర్గమకాండము 9వ అధ్యాయము 26వ వచనములో మనం చూసినట్లయితే ఇశ్రాయేలులో ఉన్న గోషేను దేశంలో మాత్రము వడగండ్లు పడలేదు. ఇశ్రాయేలు ఉన్న గోషేను దేశంలో మాత్రము వడగండ్లు పడలేదు. ఎంత సురక్షితంగా ఆయన తన ప్రజలని ఒక ప్రత్యేకమైన జనాంగంగా పిలుచుకొని వారి ఎడల ఆయన చూపుతున్న ప్రేమ, ఆయన కాపుదల, ఆయన భద్రత ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందండి. కాబట్టి మనందరం ఒక ప్రత్యేకమైన జనాంగం కాబట్టి దేవుడు మనం ఈ రోజు వరకు మనం నశించిపోకుండా అనుక్షణము తన కాపుదల దయచేసి ఒక్కొక్క దినం ఒక్కొక్క నెల కంటి పాపుల మనల్ని కాచి కాపాడి సజీవు లెక్కలో ఉంచి ఆయన నామాన్ని గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకి దయచేశాడండి. కాబట్టి నశించిపోతున్న లోకములో మనము నశించిపోకుండా నశించిపోతున్న ప్రజలను దేవుని వైపు తీసుకుని రావడానికి మనం ప్రయాసపడాలండి. నశించిపో వారి పట్లను ఒక సాధనముగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడండి. ఒక సాధనముగా నిజమే. ఎందుకు మనల్ని ఇక్కడ ఉంచాడంటే
మనం సుఖముగా తిని మన పనులు మనం చేసుకుని మన కుటుంబాలు మాత్రం చూసుకోవడం కాదండి. దాని కొరకు దేవుడు మన ప్రత్యేకంగా ఉంచలేదండి. ఎంతో భారముతో నశించిపోతున్న ఆత్మలను, మన చుట్టూ జరుగుతున్న పరిస్థితులు, ఎంతో భయంకరమైన పరిస్థితులు మనం చూస్తున్నామండి. యుద్ధములు, యాక్సిడెంట్లు, మరణములు, కరువులు, ఈ పరిస్థితులు చూస్తున్నప్పుడు దేవుని యొక్క వాగ్దానములన్నీ నెరవేరుతా ఉన్నాయి. ఆయన త్వరలో రానయ్యున్న దేవుడు కాబట్టి నశించిపోతున్న ఆత్మలను మనము వారి కొరకు భారంతో మనం ప్రార్థన చేయాలా, వారి యొక్క రక్షణ మార్గంలో వారు నడుచుకోవాలని వారి కొరకు మనము ఇంకా ఎక్కువగా మనం ప్రార్థన చేయాలండి. అందుకేనండి ఆ పాట పాడింది నేను. ఒడ్డు చేరి నీ ఎదుట నిల్చున్నట్లు చేయు రక్షక, ఒక్క ఆత్మ అయిన నేను నీ ఎద్దుకు తీసుకురాపోతే జరిగిన కాలమంతా అది ఏడ్చినను అది రాదది ప్రభువా అని మనము చాలా చాలా భారముతో అటువంటి వారి కొరకు మనం ఎంతో భారంతో మనం ప్రార్థించాలండి. కనురెప్ప పాటున వందల మంది లోకంలో చనిపోతున్నారండి. పాపం ఎంతో మంది కన్నీరుతో, దుఃఖముతో, కృంగిన హృదయాలతో ఒక్కొక్క కుటుంబంలో ఎంతో వేదనతో ఒక్కొక్కరు జీవిస్తున్నారండి. కాబట్టి ఆ దేవుడు, దేవాది దేవుడు, మన సృష్టికర్త, జీవముగల దేవుడిని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని, సపోజ్ మరణించినా కూడా వాళ్ళు దేవుని రాజ్యంలో వాళ్ళు ప్రవేశించేలాగున మనం వారి కొరకు ప్రతిరోజు మనము భారంతో పనిచేయాలండి. అందుకే అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 15వ వచనములో దేవుడు ఒకరిని గొప్ప సాధనముగా ఈ లోకములో వాడుకుని మరి జీవ గ్రంథములో, పరిశుద్ధ గ్రంథములో అనేక పత్రికలు రాయడానికి దేవుడు అతన్ని ఒక సాధనముగా అతను వాడుకున్నాడండి. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 15వ వచనములో అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనము. ఎంతమంది ముందు దేవుడు ఆయన నిలబెట్టాడండి. అన్యజనుల ఎదుట, రాజుల ఎదుట, ఇశ్రాయేలుల ఎదుట నా నామము, అన్ని నామముల కన్నా పైనాము కలిగిన ఆయన నామమును భరించాలండి. భరిస్తే సుఖము రాదండి. దేవుని నమ్ముకుంటే, దేవుని మార్గం నడుచుకుంటే మనకి ఎప్పుడు సుఖము కలుగుతుంది, ఆశీర్వాదాలు కలుగుతాయని మనం ఎదురు చూడకూడదండి. ఆ ప్రభువు మరి సమస్తమును విడిచిపెట్టి, పరలోకములో అంత సుఖముగా ఉండవలసిన ఆ ప్రభువు సమస్తమును విడిచిపెట్టి మన కొరకు తన్ను తాను రిక్తునుగా చేసుకుని తన ఆఖరి బొట్టు వరకు మన కొరకు ఆయన చేసిన త్యాగాన్ని మనం స్మరణ తెచ్చుకుని, దేవా ఈ లోకములో ఎన్ని శ్రమలు వచ్చినా కూడా ప్రభా మేము ఒక ప్రత్యేకమైన జనాంగము తండ్రి, నీ చేత ముద్రింపబడిన వారము తండ్రి నాయనా, నీ చేత మేము ఎన్నుకొనబడిన వారము ప్రభా. కాబట్టి నాయనా ఈ లోకములు ఎన్ని వచ్చినా కూడా నువ్వు మాతో ఉన్నావు ప్రభా. లోకములు మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకున్నాడని సెలవిచ్చినావు తండ్రి నాయన. నీ వాగ్దానముల మీద మేము ఆధారపడి ఎల్లప్పుడూ తండ్రి నాయన నీ వైపు చూస్తూ ఇంకా ఎక్కువగా ప్రభ నూతన బలముతో, నూతన శక్తితో నీ నామమును కనపరిచే భాగ్యం మాకు దయచేయి ప్రభాను ప్రార్థించినట్లయితే దేవుడు మనల్ని కూడా ఈ లోకములు అనేకుల కొరకు ఒక గొప్ప సాధనముగా ఆయన వాడుకుంటాడండి. అంతేకాకుండా యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనకు అందరికీ తెలుసు, ఆ సమరయ స్త్రీ విమోచింపబడింది. కానీ నేను మాత్రం బాగున్నాను, నేను మాత్రం లోకలక్ష్యం తెలుసుకున్నాను, నా పాప జీవితాన్ని విడిచిపెట్టాను అని అంతటితో ఆమె ఆగిపోలేదండి. ఆ గ్రామానికి ఆమె ఒక విమోచకురాలిగా ప్రభువు ఎన్నుకొని ఒక విలువైన జీవితాన్ని ఆమెకు దయచేశాడండి. ఒక గ్రామమునకు ఆమెకు శ్రేష్టమైన ఒక జీవితాన్ని ఆమె బయలుపరిచిందండి. ఒక ప్రత్యేకమైన జీవితం ఆమె జీవించింది కాబట్టే పరిశుద్ధ గ్రంథములో ఆమె గురించి వ్రాయబడిందండి. గ్రామమునకు ఒక సాధనముగా మరి ఆమె అక్కడ నిలబడినట్లు మనం చూస్తున్నామండి. నిజమేనండి, మనం ఈ లోకంలో జీవించినంత కాలము అనేకులకు గొప్ప సాధనముగా దేవుడు మనల్ని వాడుకోవాలని ఒక ప్రత్యేకమైన జనాంగముగా ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడండి. అంతేకాకుండా పరమగీతములు 4వ అధ్యాయము 12వ వచనము, పరమగీతములు 4వ అధ్యాయము 12వ వచనములో అక్కడ ఒక శ్రేష్టమైన మాట ఉంటుందండి. నా సహోదరి, నా ప్రాణేశ్వరి, మోయబడిన ఉద్యానవనము, మూత వేయబడిన జలకూపము అని చెప్పారు. అంటే మోయబడిన ఉద్యానవనము, మూత వేయబడిన జలకూపము అంటే సంఘములో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే అది మూత వేయబడాలా. ఉద్యానవనము, మూత వేయబడిన జలకూపం అంటే
ఏది కూడా మనలోనికి రాకూడదు, ఆ మూత వేయబడాలా. కావున దేవుని ప్రజలారా, ఇశ్రాయేలు వారు, మనమందరము ఒక ప్రత్యేకమైన జనాంగము. మూత వేయబడినప్పుడే ఏ విధమైన కల్మషము, లోక మాలిన్యము మనల్ని అంటకుండా మనము ఒక ప్రత్యేకమైన జనాంగముగా ఈ లోకములో మనం జీవించగలమండి. అంతేకాకుండా హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనములో, అందుకే మనం ఒక ప్రత్యేకమైన జనాంగము కాబట్టి మన గురి అంతా ఎక్కడుంటదండి? విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము, ఓపికతో పరిగెత్తుదము. మనకున్నాడండి ఒక విశ్వాసమునకు ఒక కర్త ఉన్నాడు. మనం ఒక ప్రత్యేకమైన జనాంగము కాబట్టి, దేవుని చేత ఎన్నుకొనబడిన వారము కాబట్టి, ఆయన పిలుపును పొందుకున్నాము కాబట్టి మనము ఆ కర్త వైపు, ఏ కర్త అండి? విశ్వాసమునకు కర్త. ప్రతి దినము మనకు విశ్వాసాన్ని మనము ఇంకా అభివృద్ధి పరచుకొని ఆయనలో వేరుపారిన జీవితం మనం జీవిస్తూ ఆయన వైపు మాత్రమే మనం చూచినట్లయితే, ఈ లోకములో మనం ఎన్నో పరుగులు, కుటుంబ విషయంలో పరుగులు, ఉద్యోగ విషయంలో పరుగులు, బిడ్డల విషయంలో పరుగులు, ఎన్నో విషయంలో మనం పరుగులు తీస్తున్నప్పుడు ఆయన వైపు చూస్తుంటేనే, ఆ విశ్వాసం ఒక కర్త అయిన ఆయన వైపు చూస్తేనే, అప్పుడు మనం ముందు పెట్టిన పందెపు రంగంలో మనం ఓపికతో పరిగెత్తినప్పుడే, సమస్త భారం ఆయన మీద పెట్టినప్పుడే, ఎందుకంటే మనం ఒక ప్రత్యేకమైన జనాంగము కాబట్టి, ఆయన్ను హత్తుకుని ప్రేమించి జీవిస్తున్నాము కాబట్టి, ఆయన ఈ రోజు వరకు మనతో ఉండి ప్రతి విషయంలో మన సమస్యలన్నీ ఆయన నెరవేరుస్తూ, దూరపరుస్తూ, ప్రతి కన్నీటిని ఆయన తుడుస్తూ, ఎన్నో సమస్యల నుంచి ఆయన మనకు విడుదల దయచేస్తూ ఈ రోజు వరకు మనం ఇలా ఉన్నామంటే కేవలం ఆయన ఉచితమైన కృప తప్పితే ఇది మనం బలమో మన శక్తి కానే కాదండి. కాబట్టి మనం ఒక ప్రత్యేకమైన ఒక జనాంగము కాబట్టే ఆయన కనుదృష్టి ఎల్లప్పుడూ తన బిడ్డల మీద ఉంటది. ఆ గోషేను ప్రాంతములో ఎలాగైతే వెలుగు ఉన్నదో, ఐగుప్తు దేశం అంతటా గాఢాంధకారమైనా కూడా తన ప్రజలు, తన బిడ్డలు ఎక్కడ నివాసం చేస్తున్నారో అక్కడ మాత్రమే వెలుగు. అవునండి, ఆయన ఎందుకు వెలిగిస్తున్నాడంటే మనము కూడా ఒక వెలుగు సంబంధులుగా, అనేకులకు ఒక ప్రత్యేకమైన జనాంగముగా మనం ఈ లోకములో జీవించాలని ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడండి. మనకందరికీ తెలుసండి, యాకోబు పేరు ఎలాగైతే మార్చబడిందో అలాగే ద్వితీయోపదేశ కాండంలో మనం చూస్తున్నాము, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును. ఏ భయం ఉండదండి, ఆయన చేత ఎన్నుకొనబడిన వారము కాబట్టి దేని గురించి కూడా మనం భయపడనక్కర్లేదండి. కాబట్టి ఆయన ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును, నక్షత్రము యాకోబులో ఉదయించును. నక్షత్రము అది వెలిగిచ్చేదండి. ఎవరైతే ఆయన చేత ప్రత్యేకింపబడిన బిడ్డలు ఉంటారో వారి జీవితం అనేకులకు ఒక వెలుగు మయముగా మనం ఈ లోకంలో మనం జీవిస్తామండి. రాజదండము ఇశ్రాయేలు నుండి లేచును, అది మోయాబు ప్రాంతములను కొట్టును. నిజమేనండి, శత్రుమూక మన చుట్టూ ఉన్నప్పుడు కూడా ఏ భయము లేకుండా దేవుడు మన పక్షం ఉండి యుద్ధము చేసి జయ జీవితాన్ని తన బిడ్డలకి ఆయన దయచేస్తారండి. అందుకే మనం ఇక్కడ చూసినట్లయితే ఆ ప్రభువు పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ ఒక ప్రత్యేకమైన జనాంగంగా మనల్ని చేసుకున్నాడండి. అందుకే ఈ యొక్క సంఖ్యాకాండము 23వ అధ్యాయం 9వ వచనములో, మెట్టల శిఖరం నుండి అతను చూచుచున్నాను. ఆయన దృష్టి ఎల్లప్పుడూ మన మీద ఉంటదండి. అంతేకాకుండా కొండల నుండి అతని కనుగొనుచున్నాను. ఆయన ఎల్లప్పుడూ ఆయన దృష్టి మన మీద ఉన్నదండి. మనల్ని నడిపించే దేవుడండి. ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించును. మనం ఒక ప్రత్యేకమైన గుంపైనా కూడా, ఎవరు మనతో కలవకపోయినా కూడా, లోకము జనముల్లో మనము లెక్కింపబడకపోయినా కూడా, దేవుడు తన నమ్ముకున్న బిడ్డలని ఒక ప్రత్యేకమైన శక్తితో, బలముతో,
ఒక ఆత్మతో మనల్ని నిలబెట్టి అనేకులకు మన చుట్టుపక్కన ఉన్న వాళ్ళకి అందరికీ ఒక గొప్ప వెలుగు బిడ్డలుగా ఆయన నామాన్ని గనపరిచే బిడ్డలుగా దేవుడు మనల్ని ఉంచుతున్నానండి. ఎందుకు దేవుడు మనకి ఇలాగ ఈ స్థితి మనకి దయచేశారంటే ఇంకా ఎక్కువగా ఆయన నామాన్ని గనపరుస్తూ అనేకుల కొరకు వీళ్ళు ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, ఎందుకు దేవుడు వీళ్ళని ఆశీర్వదిస్తున్నాడు, ఎందుకు వీళ్ళకి ఇన్ని కష్టాలు వచ్చినా కూడా వీళ్ళు నిలబడుతున్నారు అని ప్రతి ఒక్కరు చెప్పుకునేలాగున దేవుడు మనల్ని ఒక ప్రత్యేకమైన జనాగా మనం ఉంచాడు. ఎందుకంటే కొండల నుండి అతన్ని కనుగొనుచున్నాను, జనములలో వారు లెక్కింపబడకపోయినా కూడా, ఎవ్వరు కూడా మనకి హానర్ చేయకపోయినా కూడా, ఎవ్వరు కూడా మనల్ని గనపరచబడకపోయినా కూడా మన ప్రభువు మనల్ని గనపరిచి తగిన సమయంలో మన పేరు కూడా ఎలాగైతే జీవ గ్రంథంలో అనేక మంది పేర్లు లెక్కింపబడి ఉన్నాయో మన పేరు కూడా రేపు జీవ గ్రంథంలో లెక్కింపబడుతుందండి. ఎందుకంటే మనం ఒక ప్రత్యేకమైన జనాంగము కాబట్టి, మనలో కూడా ఒక నక్షత్రము ఉదయిస్తుంది కాబట్టి, మనము ఆయన సొత్తు, ఆయన బిడ్డలము కాబట్టి, ఒక ప్రత్యేకమైన బిడ్డలం కాబట్టి ఆయన దృష్టికి మనం విలువైన జీవితాలు మనం జీవించి గొప్ప సాధనములుగా ఆయన మనల్ని వాడుకుంటాడండి. తన నమ్ముకున్న బిడ్డలను ఆయన ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు. తన వాగ్దానాలన్నీ తన బిడ్డల ఎడల నెరవేర్చే దేవుడు, మన పక్షముగా ఉండే దేవుడు, సమస్తమును కూడా మనకి దయచేసే దేవుడు. ఇలాగ మనం ఇటువంటి భయంకర దినాలు మనం జీవిస్తున్నాం. ఎంతో మంది కనురెప్ప పాటన తమ జీవితాలని గాలిలో కలిసిపోతున్నాయండి. ఎంతో బాధ ఒక్కొక్కటి వింటుంటే. కాబట్టి అటువంటి వారు మనం ప్రార్థన చేస్తూ, దేవా వాళ్ళు మరణించినా కూడా తండ్రి నాయన నీ సన్నిధిలో తండ్రి వాళ్ళు చేర్చుకుని జీవాధిపతి నిన్ను తెలుసుకుని నీ రక్షణ మార్గంలో ప్రభావాలు నడుచుకుని తండ్రి నాయన నువ్వు మా కొరకు సిద్ధపరుస్తున్న రాజ్యాన్ని తండ్రి ప్రతి ఒక్కరు స్వతంత్రించుకునే భాగ్యాన్ని దయచేయి ప్రభా అనే భారంతో మనం ప్రార్థించినట్లయితేనే ఆ దేవాతి దేవుడు మనల్ని ఒక ప్రత్యేకమైన జనాంగంగా ఈ లోకం మనం ఉంచుతారండి. అనుక్షణం తన కాపుదల, తన భద్రతను మనకు దయచేస్తారండి. ఆయన ఎన్నడూ కూడా తను నమ్ముకున్న బిడ్డల్ని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. తన శాశ్వతమైన కృపతో, ప్రేమతో ఇంతవరకు తన నూతన వాత్సల్యముతో, నూతన దేవునితో మనల్ని ఆదుకొని ఆదరిస్తున్నానండి. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనములో, మన ప్రభు మనల్ని ఒంటరిగా విడిచిపెట్టక మనకు ఉన్న ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలను ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మద్యపు గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. సమస్తాన్ని ఆయన దూరపరిచాడండి. ద్వేషమును దూరపరిచాడు. విధి రూపకమైన ఆజ్ఞలను ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మనకి దేవునితో ఉన్న ఆ యొక్క మద్యపు గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేశాడండి. అంతేకాకుండా 15వ వచనములో, ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనములో, నూతన పురుషులుగా సృష్టించి సిలువ ద్వేషమును సంహరించి ఏకము చేసి దేవునితో సమాధానము. ఎన్ని కార్యాలు చేసాడు చూడండి. ఆయన ఏదో నా బిడ్డల్ని సృష్టించేనే, వాళ్ళు ఎట్లయినా బ్రతకని, ఎట్లయినా పోని, వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ ప్రార్థనలు వింటానులే అనుకోలేదండి. ఆయన ప్రతి నిమిషం తన బిడ్డలను ఆయన ఏర్పరచుకున్నాడు, ఒక ప్రత్యేకమైన జనాంగంగా చేసుకున్నాడు. అంతేకాకుండా నూతన పురుషులుగా సృష్టించి, అవునండి, ఎవరైతే క్రీస్తునందు ఉన్నారో వాళ్ళకి నూతన సృష్టి. ఆయన కలిగి ఉంటేనే, ఆయన పోలి నడుచుకుంటేనే, ఆయన ఆజ్ఞలు కట్టడని మనం గైకుంటేనే అప్పుడే మన జీవితంలో ఒక నూతన సృష్టి, నూతన పురుషునిగా మనల్ని సృష్టించి సిలువ ద్వేషమును సంహరించాడండి. మనకి తండ్రికి ఉన్న ఆ ద్వేషమును సంహరించి ఏకము చేసి దేవునితో సమాధానం మనము కలిగి ఉన్నామండి. అందుకే అబ్బా తండ్రి అని మనం మొరపెట్టుకుంటున్నామండి. మనం మొరపెట్టుకున్నంత గొప్ప భాగ్యాన్ని కూడా దేవుడు మనకి దయచేస్తాడండి. కాబట్టి మన ప్రభువు దూరస్తులైన వారికిని సమీపస్తులైన వారికిని ఆయన మనకిచ్చినది ఏంటంటే సమాధాన సువార్త.
అందుకే ప్రతి దినం ఆయన లేఖనమును మనం ధ్యానించుకోవడానికి, ఆయన సత్యమును మనం తెలుసుకోవడానికి ఒక ప్రత్యేకమైన జనాంగముగా ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడండి. కాబట్టి మనము ఆయనకు ఒక నివాస స్థలముగా కట్టబడి ఉన్నాము. ఒక ప్రత్యేకమైన జనము కాబట్టే ఆయన కొరకు మనం ఒక నివాస స్థలముగా కట్టబడి ఉన్నాము. ఎంత గొప్ప కృపను ఆయన మనకి దయచేశారండి. ప్రతి దినము ఆయన నామాన్ని గనపరచడానికి, ఆయన హత్తుకుని ప్రేమించి జీవించడానికి, ఆయన చేసిన మేళ్లు తలపోసుకోవడానికి, ఆయన లేఖనంలోని సత్యములు మనం తెలుసుకోవడానికి దేవుడు మనలందరినీ ఒక ప్రత్యేకమైన జనాముగా ఉంచాడు. కాబట్టి మనం ఒంటరిగా లేము. జనముల్లో మనం లెక్కింపబడిన వారము కాకపోయినా కూడా ఆయన చూస్తున్నాడు. ఎక్కడ నుండి చూస్తున్నానండి? మెట్టల శిఖరము నుండి అతన్ని చూచుచున్నాను, కొండల నుండి అతన్ని కనుగొనుచున్నాను. కనిపెడుతున్నాడండి ఆయన. ఆయన ఎంత దూరంలో ఉన్నా కూడా ఆయన కనుగొంటున్నాడు. నా బిడ్డలు ఎక్కడున్నారు, ఎట్ట కాపాడాలా, ఎట్లా వాళ్ళని సంరక్షించాలా, వాళ్ళు ఏం అడుగుతున్నారు నన్ను, వాళ్ళకి ఏం జవాబు నేను దయచేయాలని ఆయన ప్రతి ఒక్కళ్ళ కొండల నుంచి అతన్ని కనుగొనుచున్నాను. మనము ఈ లోకంలో జీవించినప్పుడు ఎవ్వరు కూడా, మనం క్రైస్తవులైనందుకు అందరూ మనల్ని వెలివేసినా కూడా, మనల్ని దూరపరిచినా కూడా, మనము జనములు లెక్కింపబడిన వారము కాకపోయినా కూడా, నక్షత్రము ఎట్లయితే యాకోబులో ఉదయించిందో మనలో కూడా ఆ యొక్క వెలుగు, యేసుక్రీస్తున్న వెలుగు మనలో ఉంటేనే అప్పుడు మనం అనేకులకు ఒక గొప్ప ఆశీర్వాదకరంగా, మహిమకరంగా ఈ లోకంలో జీవిస్తామండి. కాబట్టి ఈ రోజు వాక్య భాగము మరి బిలాము పలికినట్టు ఉపమాన రీతిగా చెప్పబడిన మాటలండి. ఆయన బాలాకేమో శపించమంటాడు ఇశ్రాయేలు ప్రజల్ని, కానీ బిలాము మాత్రము ఉపమాన రీతిగా ఇలాగ దీవించడము, ఇశ్రాయేలు ప్రజలు దీవించడము మనం చూస్తున్నామండి. అదే దీవెనలు ఈ రోజు వరకు కూడా మన ప్రభు మనకు దయచేస్తున్నాడు. తన నమ్ముకున్న బిడ్డల్ని ఒక ప్రత్యేకమైన జనాముగా ఉంచుతున్నాడండి. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. మనల్ని అనుక్షణము తన కాపుదల, తన భద్రత దయచేసి ఈ లోకయాత్రలో ఎంత ఆశ్చర్యమైన మనల్ని కాచి కాపాడుతున్నాడండి. కాబట్టి ఎల్లప్పుడూ మనం ఆయన స్తుతిస్తూ, ఆయన నామాన్ని గణపరుస్తూ, ఇంకా ఎక్కువగా ఆయన మనల్ని ఇలాగ ఒక నివాస స్థలముగా, ఒక ప్రత్యేకమైన జనాంగముగా, ఒక నివాస స్థలముగా మనం ఆయన కొరకు మనం కట్టబడి ఉన్నాము. ఎలాగ ఒక సాధనములుగా ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. అటువంటి గొప్ప భాగ్యాన్ని మనం అందరము పొందుకొని జీవించినంత కాలం ఈ లోక యాత్రలో ఆయన రాకడ బహు సమీపంగా ఉన్నది. కాబట్టి ఇంకా ఎక్కువగా ఆయన నామాన్ని గణపరుస్తూ, ఆయనకు చెందవలసిన మహిమను మనం చెల్లిస్తూ, దేవా అవును ప్రభా, ఈ లోకలు మేము జీవిస్తున్నప్పుడు నువ్వు మెట్టల శిఖరం నుంచి మమ్మల్ని చూస్తున్నావే తండ్రి నాయనా, కొండల నుండి మమ్మల్ని కనుగొంటున్నావే ప్రభా నాయన. మేము ఒంటరిగా ఉన్నా కూడా ప్రభా నువ్వు ఉన్నావు తండ్రి నాయన. మేము లెక్కింపబడిన వారము కాకపోయినా కూడా ప్రభా ఒక ప్రత్యేకమైన బిడ్డలుగా మమ్మల్ని చేసుకుని ఇంతవరకు తండ్రి నాయన, అనేకులకు తండ్రి ఒక గొప్ప వెలుగు సంబంధాలుగా, నీ బిడ్డలుగా ఈ లోకంలో జీవించే భాగ్యం మాకు దయచేసినావే తండ్రి నాయన. నీకు స్తోత్రములు దేవా అని మనం చెప్పుకున్నట్లయితే ప్రతిదినం ఆయన నూతన వాత్సల్యముతో, నూతన దేవునితో, నూతన శక్తితో, ఆయన పునరుద్ధానపు బలముతో మనందరినీ కాచి కాపాడి తన వాగ్దానములు ప్రతి బిడ్డల నెరవేర్చి ఒక ప్రత్యేకమైన జనాంగం ఈ లోకంలో మనం ఉంచి అనేకులకు గొప్ప వెలుగు బిడ్డలుగా, వెలుగు సంబంధాలుగా ఆయన మన జీవితాలను స్థిరపరిచి జీవించినంత కాలము మన సంతతి మన బిడ్డలు అనేకులు ఇంకా ఎక్కువగా ఆయన నామాన్ని గణపరిచే బిడ్డలుగా, అనేకులకు ఒక గొప్ప వెలుగు బిడ్డలుగా జీవించే భాగ్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందరికీ దయచేసి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్, ఆమేన్. లోకాన శాశ్వతానందమేమియు లేదాని చెప్పెను ప్రియుడేసు, పొందవలేని లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 40వ వచనం ప్రకారం ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. దైవజనురాలు అన్నాజోనమ్మ గారు అనేక విధములైన మాటల చేత, అనేక విధములైన వాక్యముల చేత
సాక్షమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందుడని మనము హెచ్చరించబడుతున్నాము. ఎన్ని వాక్యములండి, ఎన్ని వాక్యములు! క్రీస్తు అటువలే క్రీస్తు అన్నజనమ్మ గారు మీట్లో ఉంటారా దయచేసి? లేదా చెప్పండి పాస్టర్ గారు. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి తను తాను అప్పగించుకొనెను, వాక్యము చేత ఉదక స్నానం చేయించవలెనని. వాక్యములు, హెచ్చరిక మాటలు, ఎన్ని సందేశములో ఈనాడు సంఘము ప్రభు చేత ప్రేమించబడి హెచ్చరిక మాటలు పొందుకొని విని మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందాలని, తీరానికి చేరాలని, పరలోకము చేరుకోవాలని, మూర్ఖులకు ఈ తరం వారికి వేరై ఉండాలని. కుమరి పురుగు బురద పంకిలములో కుమరి పురుగు పుట్టుకే బురద పంకిలములో పుడుతుంది. అయితే బురద ఏ మాత్రము అంటదు, బురద ఏ మాత్రము మకిలి మాలిన్యము అంటదు, చాలా ప్రశస్తముగా కనపడుతుంది. కుమరి పురుగు మాదిరి సముద్రములోని ఉప్పు నీరు, సముద్ర జలములంతా ఉప్పు నీరు, చేపల మాదిరి మనం ఉండాలని, మూర్ఖులకు ఈ తరం వారికి వేరే ఉండాలని, ప్రత్యేకింపబడిన జనాంగముగా ఉండాలని క్రీస్తు ప్రభు ప్రేమతో తన్ను తాను ధారపోసుకొని ప్రాణములు అప్పగించుకొని, పెద్దలు అన్నా జోనమ్మ గారు ఈ విధముగా అనేకమైన మాటలతో హెచ్చరికలు పొందుకొని మూర్ఖులకు ఈ తరం వారికి వేరే ఉండాలని, రక్షణ పొందుకోవాలని, రక్షణ సమీపముగా ఉన్నదని ఎన్నెన్ని వాక్యములు మనం వింటున్నాము. దేవునికి స్తోత్రము కలుగును గాక. అమ్మగారికి వందనాలండి. వందనాలండి పాస్టర్ గారు. వందనాలండి. మన మధ్యలో ఉన్న గ్రేస్ మనోరంజనమ్మ గారు క్లుప్తంగా చిన్న ప్రార్థన చేస్తారు. గ్రేస్ మనోరంజనమ్మ గారు. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, పరిశుద్ధుడా, ప్రేమగల మా పరలోకపు తండ్రి, అత్యున్నతమైన శ్రేష్టమైన సమయాన్ని మాకు అనుగ్రహించుంటున్నారు. మీ పరిశుద్ధ వర్తమానం మాకు అందజేసింటున్నారు. మీరే మాతో మాట్లాడి ఉంటున్నారు తండ్రి. మీ పాదాలకు స్తుతులు స్తోత్రాలు నాయనా. అవును ప్రభా, మీరు కోరుకున్నట్లుగా, మీరు ఆశించినట్లుగా, మీ చిత్తానుసారంగా వేరు పొందినటువంటి వారమే మా తండ్రి. అన్ని జనులతో వారం కాకుండాన్నట్లుగా ప్రత్యేకింపబడినటువంటి జనాంగా మీరు ఉద్దేశించిన రీతిగా రాజులైన యాజక సమూహంగా మేము జీవించాలని మీరు ఆశిస్తుండగా, ఉద్దేశించుండగా మా తండ్రి, మా జీవితంలో యాత్రలో ఎదురవుతున్నటువంటి అనేక కీడులను కలిగించే సైతాన్ దుష్ట శక్తుల నుండి మమ్మల్ని అందరినీ రక్షించి కాచి కాపాడి ముందుకు నడిపించమని, ప్రత్యేకమైన వారిగానే మా తండ్రి ప్రత్యేకమైన సాధనాలుగా మీ కొరకు వాడబడేటటువంటి పాత్రలుగా ఉండటానికి మా అందరిలా చాలంత కృప కుమరించమని బ్రతిమాలు పెట్టుకుంటున్నాం. సహాయం చేయండి. నీ బిడ్డలుగా మమ్మల్ని ఎత్తి పట్టుకోమని వేడుకుంటున్నాము. మంచి సాక్షులుగా జీవించడానికి కృప చూపమని వేడుకుంటున్నాము. వాక్యం అందించిన అన్నజన్ గారిని మీ హస్తాలకు అప్పగిస్తుంటున్నాం తండ్రి. వీడికి మరి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యములను అనుగ్రహించి కావలసినటువంటి మా తండ్రి మీ రక్షణ అనుగ్రహిస్తూ, ఒంటరిగా ఉంటుండగా కాచి కాపాడుతూ, బలపరుస్తూ, ఆత్మీయంగా స్థిరపరుస్తూ,
తన జీవితంలో అనేకులకు మార్గం చూపించే బిడ్డగా ముందుకు సాగటకు సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. వీటిలో చేరిన బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి, వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. అమితమైన నిత్యమైన ఆశీర్వాదాలు మా తండ్రి కుమ్మరించమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ ఉదయకాలపు దీవెనలు ఎల్లప్పుడూ మాకు ఈ దినమంతా ఉండున్నట్లు సహాయం చేయండి ఆయన. మీరు ఇచ్చిన ప్రతి వాగ్దానము వాటిని నెరవేర్చబడినట్లుగా కృప చూపి సహాయం చేయండి. గొప్ప దేవ స్తోత్రములు, పరలోకపు తండ్రి స్తోత్రాలు. ఈ దినానికి కావాల్సిన పరిపూర్ణమైన నింపుదల నడుపుదల అనుగ్రహించమని మీ కృప చేత మా పరలోకపు తండ్రి మీరు మమ్మల్ని పట్టుకున్న హస్తము మా తండ్రి మాకు తోడైంటుండగా, మమ్మల్ని నడిపిస్తుంటుండగా మా జీవితంలో ఈ దినమంతా ముందుకు నాకు సహాయం చేయమని, ఎదురయ్యే ప్రతి సమస్య, శోధన, కష్టం, ఇబ్బంది మీదే ఉంటుండగా, మీరే వాటిని చూచువారే ఉంటుండగా మమ్మల్ని అందరినీ మీ పరిశుద్ధ హస్తాలకు అప్పగించుకుంటూ మా పరలోకపు తండ్రి సమస్త మహిమగంత ప్రభావం మీకే ఆరోపిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సంఘములకు నేర్పిన ప్రార్థన చెప్పుకుందామండి. చివరిలో ప్రభు నేర్పిన ప్రార్థన. తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు ఎలాగో భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం మా హక్కులు మేము క్షమించిన ప్రకారం శోధనలోనికి తప్పించుకున్నాం. ఎందుకంటే రాజ్యం బలము మహిమ నిరంతరమని ఉన్నాం మా తండ్రి. వందనాలండి. ఈ తెలుగు సభ అన్నజనం ఆశీర్వాదం విడుదల చేస్తాం. మన తండ్రి అయిన దేవునిండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబానికి దేవుడు దయచేసి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ ముందుగా ఆమేన్.